Right, welcome back to News Agenda. Srinivas Chaudhary garu, good morning andi. శ్రీనివాస్ చౌదరి గారు ఏం చేయబోతున్నారు ఈసారి బడ్జెట్ చూసిన తర్వాత ఎంతవరకు ఎన్డీఏ కూటమి అంటే కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ఏపీకి సహాయ సహకారాలు ఏ విధంగా అందిస్తుంది అనేది ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఎందుకంటే బడ్జెట్లో నిధులకు సంబంధించి మొన్న సీఎం కూడా వెళ్ళారు, చంద్రబాబు మాట్లాడారు, ఇవన్నీ చూసారని చెప్పి మీరే స్వయం చెప్తూ ఉన్నారు. అంటే మీ పార్టీ నాయకులు చెప్తున్నప్పుడు ఇప్పుడు ఏ విధంగా ఉంటుంది అనేది ఒక ప్రశ్న. మరొకటి విజయసాయిరెడ్డి చేసిన కామెంట్స్ కూడా నేను ఇంతకు ముందు చెప్పున్నాను. ఏ విధంగా ఇప్పుడు వారి బలం ఉన్నప్పటికీ కూడా ప్రత్యేక హోదా గురించి కాకుండా వ్యక్తిగత ప్రయోజనాల కోసమే మాట్లాడే విధంగా ఉంది. అది తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం ముందుకెళ్ళేటువంటి పరిస్థితులు లేవు. మేము మాట్లాడతాము, మేము కొట్లాడతాము, ధర్నా కూడా నిర్వహించబోతున్నారు. ఏ విధంగా ఉండబోతున్నాయి అంటారు? ఏపీ రాజకీయాలు ఢిల్లీ గడప తాకాయి ఆల్రెడీ, ఇంకా హీట్ ఎక్కబోతున్నాయా అనేది. మొదట మీకు ఐన్యూస్ పక్షి నాగార్జున గారికి అలాగే సత్యనారాయణ గారికి జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ధర్నా ఎందుకు పెడుతున్నారో మాకు అర్థం కాలేదు. అయినా సరే రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము చూస్తాం పొడుస్తామని 5 ఏళ్లలో ఉద్యోగ్రహాలుగా మారిపోయి ప్రయోజనాలకు ఢిల్లీ చేయడం జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఎంపీలు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం మీద సడన్లీగా ఏంటున్నాం ప్రత్యేక హోదా అంశాలు అలాగే ఆర్థిక లావాదేవీల పైన మాట్లాడుతున్నారు కదా. ఈ 5 ఏళ్ళు ఏం చేశారు? సంతోషం. కానీ ఢిల్లీ పోయేది అందుకోసం కాదు కదా. ఇదేదో దేశవ్యాప్తంగా ఆందోళన చేయండి, దేశం అంతా సహకరించండి, ఆంధ్ర రాష్ట్రంలో ఎదిగిపోతా ఉంది, అవినీతి పరిపాలన, రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పి అంటున్నారు కదా. బట్ మీరు అన్నప్పుడు మీరు దేశం కోసం ఏమి ఆందోళన చేశారండి ఆశా గారు? బంగ్లాదేశ్ లో గొడవ జరిగింది, నోరిప్పారా? మణిపూర్ లో గొడవలు జరిగినాయి, మీరు నోరిప్పారా? పంజాబ్ రైతుల పైన గొడవలు జరిగే ధర్నాలు చేశారు, సహకరించారా? ఢిల్లీలో ముఖ్యమంత్రి పైన హర్షవర్ధన్ జరిగి నోటు తెచ్చారా? మహారాష్ట్రలో ఏకనాథ్ షిండే ప్రభుత్వం మారినప్పుడు నోటు తెచ్చారా? ఎన్ఏ కూటమిలో అనేక రకాల బిల్లులు ఆమోదం పైన నిరసన తెలియజేసిన రకరకాల పార్టీల పైన మీరు సహకరించారా? మీరు ఢిల్లీకి పోయి మాకు సహకరించారు, మీకు ఎందుకు సహకరిస్తారు నాకు అర్థం కాలేదు. మొన్న వరకు తాడేపల్లి గెస్ట్ హౌస్ పబ్జీ గేమ్ ఆడుకుంటూ తెచ్చుకున్నా. మీరు ఈరోజు దేశం కోసం నేను పనిచేస్తాను, దేశంలో నేను రాష్ట్రంలో ప్రాబ్లం వస్తానని చెప్పి ఢిల్లీ నడిబొట్టిన కొంత తిప్పాలంటే ఇప్పుడు శాసనసభ జరుగుతా ఉంది. పులివందల ఎమ్మెల్యేగా మీరు వచ్చి రాష్ట్రంలో సమస్యల పైన మాట్లాడాల్సి వదిలేసి, విమర్శనాత్మకమైన సూచనలు చేసి వదిలేసి అసెంబ్లీకి రాకుండా పారిపోవడానికి ఢిల్లీ ప్రయత్నం చేస్తున్నారా? ఎన్ఐఏ కేసులు, ఈడీ కేసులు, సిబిఐ కేసులు సనాయి నొప్పులు కూడా తప్పించుకోవడం చేస్తున్నారా? అనేక అంశాలపైన ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి బిహేవియర్ అర్థం కావడం లేదు. అయితే ఎన్ఐఏ కూటమి హలో ఎవరమ్మా? చెప్పండి శ్రీనివాస్ చౌదరి గారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి పూర్తి స్థాయిలో దాదాపు 5 ఏళ్లలో 3.5 లక్షల కోట్ల పైచలకు డబ్బులు సర్దుబాటు చేయబోతున్నారు. గృహాలకి అంటే ఇస్తున్న పేదవాళ్ళకి ఇస్తున్న టిట్కోయిడ్ విషయంలో కానీ, జలవనరుల ప్రాజెక్టు సంబంధించి కానీ, ఇరిగేషన్ ప్రాజెక్టు సంబంధించి కానీ, అలాగే సంక్షేమానికి సంబంధించి కానీ రాష్ట్రానికి ఆదాయాన్ని పెంచే విషయంలో జిఎస్టీలో కూడా ఒక 3,500 కోట్ల పైచలకు పెంచాలని ఒక నర్మగర్భంగా అభిప్రాయాలు ఒకరొకరు పంచుకోవడం జరిగింది. మౌఖికంగా ఆదేశాలు కూడా జారీ చేస్తున్నారు. సో రాష్ట్రానికి మంచి పరిణామాలు వస్తున్నాయి. ప్రత్యేక హోదా ఇస్తారా, ప్యాకేజ్ ఇస్తారా అని. శ్రీనివాస్ చౌదరి గారు ఒక్క నిమిషం అండి. మిగిలిన ఇద్దరు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ సత్యనారాయణ గారు, రాజారెడ్డి గారు మ్యూట్ చేసి పెట్టండి. మీ టర్న్ వచ్చిన తర్వాత అన్మ్యూట్ చేద్దరు. కానీ రాజారెడ్డి గారు మీ దగ్గర చాలా డిస్టర్బెన్స్ వస్తుంది, ప్లీజ్. అదేవిధంగా మీ క్యామ్ ఒకసారి రొటేట్ చేసుకోండి. లైవ్ లో మీ ఆడియో అంతా కూడా డిస్టర్బ్ అవుతోంది మిగిలిన ప్యారెంట్ వాళ్ళకి, ప్లీజ్ అర్థం చేసుకోండి. మీ కెమెరా రొటేట్ చేయండి, అదేవిధంగా మీ ఆడియో అనేది మ్యూట్లో పెట్టండి. ప్లీజ్ కంటిన్యూ శ్రీనివాస్ చౌదరి గారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్టీలతో 3 పార్టీలతో మేము కేంద్రానికి ఇచ్చిన నివేదికని వాళ్ళు దాదాపు ఆమోదించినట్టే మాకు మంచి పరిణామాలు వస్తున్నాయి. రాష్ట్రానికి నిధులు కేటాయిస్తానికి పైన మాకు స్పష్టత ఉంది. అయితే ఎందుకు ఢిల్లీ పోతున్నాం జగన్మోహన్ రెడ్డి గారు? మీరు రాష్ట్రంలో ఏమంటే ఢిల్లీ పోతున్న జగన్మోహన్ రెడ్డి గారు మీరు గతంలో జరిగిన అంశాలపైన మీరు ఎందుకు సహకరించలేదు? దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలకు మీరు సరే ఢిల్లీ పోయి ఏం చెప్తారు? మీరు
హిందీలో మాట్లాడతారా? హిందీ వచ్చా మీకు? స్క్రిప్ట్ లేకుండా కనీసం మాట్లాడే శక్తి ఉందా మీకు? అక్కడికి వెళ్ళి మీరేదో రాష్ట్రంలో అన్ని ఎందుకు ప్రతిపక్షంలోకి వచ్చినది 2 సార్లు కూడా స్క్రిప్ట్ వితౌట్ స్క్రిప్టే మాట్లాడున్నారు శ్రీనివాస్ చౌదరి గారు, గుర్తించాలి. నిన్న మాట్లాడారండి ఒక విలేకరు మాట్లాడినప్పుడు, అయ్యో మర్చిపోయినాను ఫ్లో లో ఉండవయ్యా బాబు, నేను మళ్ళీ ఎవరికైనా ఉంటుందిగా ఆ ప్లేస్ లో మీ అధినేత ఉన్నా సరే వెయిట్ చేయండి అని చెప్పి ఆ విధంగానే చెప్తారు. ఎందుకంటే ఒక విషయం ఇంకా పూర్తి కాకుండా ఉన్నప్పుడు దాని మధ్యలో ఇంటరాప్ట్ చేస్తే ఎవరికైనా సరే ఆ విధంగానే ఉంటుంది. ఇప్పుడు నేను మిమ్మల్ని క్వశ్చన్ చేసినప్పుడు కూడా మీరు అదే అంటూ ఉంటారు ఒక్కొక్కసారి, ఆశా గారు మా ఫ్లో మిస్ అవుతుంది మమ్మల్ని కంటిన్యూ చేయనివ్వండి అని చెప్పి. సో ఆ విధంగా చెప్పుంటారు. కానీ వితౌట్ స్క్రిప్ట్ అయితే మాట్లాడుతున్నారుగా. పిన్నెల్ని పరామర్శించి వచ్చిన తర్వాత, నిన్న వినుకొండలో మాట్లాడిన తర్వాత, అధికారంలో ఉన్నప్పుడు పక్కన పెడితే ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత శ్రీనివాస్ ఆయనకి ఏమైనా జ్ఞానోదయం కలిగి నేను చెప్పలేను, కానీ నాకు తెలిసి ఆయన స్క్రిప్ట్ కూడా మాట్లాడే అవకాశం లేదు. నిన్న కూడా ఒక విలేకరు మాట్లాడినప్పుడు తడబాటు నుంచి, ఎందుకంటే లోపు వస్తుందని కాదు, ఆయన తెల్లారితో మాత్రలు వేసుకోవాలా. ఇప్పుడు ఢిల్లీకి వెళ్తున్నాడు, రేపు అమెరికాకి వెళ్తాడు, ఎల్లుండి లండన్కి వెళ్తాడు మాత్రలు తీసుకోవడానికి. సో దానివల్ల ఆయనకి ఆరోగ్య పరిస్థితులు ఏమైనా క్షీణించి ఏమైనా తెలియదు. ఎందుకంటే పులివెందుల ఎమ్మెల్యేగా మారిపోయాడు కదా, ప్రతిపక్ష నేత కాకుండా, ముఖ్యమంత్రి కాకుండా. ఎందుకు వ్యక్తిగతంగా శ్రీనివాస్ చౌదరి గారు ఒక ప్రశ్న నాగార్జున గారి దగ్గర నుంచి వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారు అనలేదా, భార్య అనలేదా, లోకేష్ అనలేదా? వాళ్ళు అంటున్నారు కాబట్టి మీరు అంటే ఇంకా వాళ్ళకి మీకు తేడా ఏంటి? మీ నాయకులు హుందాగా ఉండాలి, వ్యక్తిగతంగా విమర్శలు అని చెప్తున్నారు. అంత దుర్మార్గంగా మాట్లాడలా. ఆయన ఆరోగ్య పరిస్థితులు బాగాలేదని చెప్తున్నాం, హాస్పిటల్కి చూసుకోమని చెప్తున్నాం. మేము మంచిగా చెప్తాం, చెడుగా చెప్పట్లేదే. మేము ఆయన ఇంకో రకంగా తప్పుగానో మాట్లాడించలేదే. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యల పైన శాసనసభకు రండయ్యా, వచ్చి గొంతు విప్పండి అయ్యా, మీకు టైం ఇస్తామయ్యా, మీరు మాట్లాడండి అయ్యా, ప్రజలకు చెప్పండి అయ్యా, ప్రతిపక్షంగా మీరు ఏదో సూచనలు చేయండి చెప్తుంటే నేను శాసనసభకు రాను, ఢిల్లీలో పోయి తైతక్కలాడతానంటే నాకు చిన్నపిల్లగా అలవాటుగా పడతావు. చిన్నపిల్లలు బిహేవ్ చేస్తున్నాడు. రాష్ట్ర సమస్య పక్కన వెళ్ళిపోయి ఒక ప్రశ్న శ్రీనివాస్ చౌదరి గారు ప్లీజ్ నాగార్జున గారి దగ్గర నుంచి. నాగార్జున గారు చెప్పండి. చౌదరి గారు